దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు బోధించినప్పుడు మనకు అనేకమైన ప్రార్థనలు నేర్పించున్నారండి. మొదటిగా రహస్య ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, శోధనను ఎదిరించగలిగిన ప్రార్థన లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం. ఎడతెగని ప్రార్థన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. పట్టుదలతో కూడిన ప్రార్థన లూకా సువార్త 18వ అధ్యాయం 1-3 వచనములండి. విసుగకుండా చేసే ప్రార్థన యథార్థ హృదయ ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. వినయపూర్వకమైన ప్రార్థన అనగా సుంకర ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థన 4వ అధ్యాయము 7వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అండి. ఇంకా మరెన్నో ప్రార్థనలు ఉన్నారు. అనేకులు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించారండి. ప్రార్థనే బలము అని దావీదు, ప్రార్థనే విజయం అని యెహోషువ, ప్రార్థనే శక్తి అని మోషే, ప్రార్థనే రక్షణ అని పేతురు మొదలు భక్తులు చాటి చెప్పారండి. ఆ విధంగా వారు ప్రార్థనలు చేసి జయము పొందుకొని అనేకులను రక్షించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నారండి. వారు కూడా ఎంతో వినయ విధేయతలతో ప్రార్థన చేసి అందరినీ రక్షించారండి. ప్రియ సహోదరులారా, బిడ్డలారా, మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకుందామండి. ఆ ఇరువురు ప్రార్థనలో ఎట్టి ప్రార్థన ప్రభువుకు అంగీకారంగా ఉన్నదో గ్రహించుకొని ఆయన నేర్పిన ప్రార్థనా విధానములను అలవరుచుకొని యేసు వైపు చూచుచు ఆయన శ్రమలు సహా అనుభవాన్ని చవిచూద్దామండి. శిలువపై మరణించి తిరిగి లేచిన ఆయన నుండి పునరుద్ధాన శక్తిని పొందగా ప్రార్థించుదాము. ఆయన మనకు అందించిన పాప క్షమాపణకు, రక్షణకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామండి. వేషధారణయుతమైన వ్యర్థ ప్రలాపములతో కూడిన హెచ్చింపు ప్రార్థనలు వీడి దీన మనస్కుతో కలిగిన సమర్పణాయుత ప్రార్థనలు చేద్దామండి. అప్పుడే ప్రభు మనలందరినీ నీతిమంతులుగా తీర్చగలుగుతారండి. ఆయన శక్తితో నింపి సంపూర్ణ శాంతి సమాధానంలో అందించి ఆయన బిడ్డలుగా తేజరిల్లునట్లు మనము ఉందామండి. ప్రభు అట్టి గొప్ప ఆశీర్వాదంలో అనుగ్రహించనే ఉన్నారు. ఆయన కృపను వేడుకుందామండి. ఇటు రీతిగా మనం చేసే ప్రార్థనలతోటి దేవుని యొక్క మహైశ్వర్యమును మనం పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనం పొందుకొని దేవుని సన్నిధిలో ఇంకెక్కువగా ప్రార్థన చేసేవారముగా ఉండడానికి దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.